పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సంచలనంగా మారిన కారులో మహిళ హత్య కేసును పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నారు. కేసులోని మిస్టరీని ఛేదించేందుకు పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు నర్సాపురం డీఎస్పీ సుధాకర్ బాబు. ఆయన ఆధ్వర్యంలో దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు ఇప్పటికే డీఎస్పీ నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో హత్యకు గురైన టీనా రోజా వంటిపై కత్తిపోట్లను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ సురేష్ నుంచి కొన్ని వివరాలు కూడా సేకరించారు. దీనిపై డీఎస్పీ సుధాకర్ మాట్లాడుతూ ఈ హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇప్పటికే నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి కోనసీమకు పంపినట్లు ఆయన తెలిపారు. ఉదయం నర్సాపురం టౌన్లో జాలెం సీనా రోజా అనే మహిళ హత్య జరిగింది. ఈ జాలెం సీనా రోజా అనే ఆవిడ సకినేటిపల్లిలో నివాసం ఉంటుంది. ఈవిడ సూళ్లూరుపేటలో ఏఎన్ఎం ట్రైనింగ్ అవుతున్నట్టుగా తెలియవచ్చింది. ఈరోజు ఉదయం నర్సాపురం టౌన్లో రైల్వే స్టేషన్లో దిగినప్పుడు ఈవిడ సురేష్ బాబు అనే అతను ఈవిడని పికప్ చేసుకుని తీసుకెళ్తా ఉండగా రమేష్ బాబు అనే అతను మధ్యలో దారిలో ఎక్కారని చెప్తున్నారు. వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత నరసాపురం హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఆగిన వాటర్ బాటిల్ కోసం దిగినప్పుడు ఈ రమేష్ బాబు అటాక్ చేశాడు కత్తితో. ఈవిడికి భుజం మీద సివియర్ ఇంజరీస్ అయినాయి. తర్వాత స్టమక్ దగ్గర కూడా ఇంజరీస్ అయినాయి. హాస్పిటల్ తీసుకొచ్చేటప్పటికి అప్పటికే చనిపోయిందని చెప్తున్నారు. దీని మీద పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. హత్యకు గల కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. థ్యాంక్ యూ.